డాక్టర్ గారు, నేను నడుస్తూ ఉంటే దారిలో ఒక ఇంజెక్షన్ సూది నా కాలికి గుచ్చుకుంది. ఒకవేళ ఆ సూది ఎయిడ్స్ రోగి వాడిందైతే నాకు ఎయిడ్స్ వచ్చేస్తుందా? ఇప్పుడు నేనేం చేయాలి? చాలా భయంగా ఉంది. వెంటనే నాకు సమాధానం చెప్పండి. ఒక విషయం తెలుసుకోవాలండి. హెచ్ఐవి వైరస్ హ్యూమన్ బాడీలో ఉన్నంతవరకే ఇన్ఫెక్షన్ని కలిగి ఉంటాయి. ఇన్ఫెక్టివిటీ అంటాం. అంటే వ్యాధి సంక్రమణ గుణం కలిగి ఉంటాయి. ఎక్కడ శరీరంలో ఉన్నంత వరకే. అంతేగాని శరీరం నుంచి బయటకు వచ్చాక ఇప్పుడు ఇంజక్షన్ బయట పడిపోయి బట్టలు పడి గుచ్చుకుంది, ఏ ఎయిడ్స్ రోగో చేయించుకుంది అయ్యి ఉండొచ్చు. కానీ బయటకు వచ్చాక వాడు గుర్తించండి, హెచ్ఐవి వైరస్కి బయటకు వచ్చాక 5 సెకండ్లలో అది ఇన్ఫెక్టివిటీని కోల్పోతుంది. అంటే రెండో వాళ్ళకి వ్యాధిని సంక్రమణ చేసే గుణాన్ని కోల్పోతుంది. ఎంత? 5 సెకండ్లు, మహా అయితే 10 సెకండ్లో వ్యాధి సంక్రమణ శక్తిని కోల్పోతుంది. అరగంటలో ఆ హెచ్ఐవి వైరస్ బయట ఉన్న వాతావరణంలో చచ్చిపోతుంది. హాఫ్ అన్ అవర్లో దట్ వైరస్ విల్ డై. ఈ వాతావరణ వేడికి దీనికి అది చచ్చిపోతుంది. కేవలం హ్యూమన్ బాడీలో ఉన్నప్పుడే అది సర్వైవ్ అవుతుంది. బయటకు వచ్చిన తర్వాత అది బతకదు, అరగంటలో చచ్చిపోతుంది. ఇన్ఫెక్టివిటీ అనేది 5 to 10 సెకండ్స్లో ఆ ఇన్ఫెక్టివిటీ పోతుంది. అంటే వ్యాధిని సంక్రమణ చేయగలిగే కెపాసిటీ కోల్పోతుంది. ఇప్పుడు దీనికి సూది గుచ్చుకుంది, సరే ఎయిడ్స్ పేషెంటే గుచ్చుకుందాం అనుకున్నాం, వస్తుందా? ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా వచ్చే అవకాశం ఏ మాత్రము లేదు. అంచేత ఆ భయం అనవసరం. అయితే రోడ్డు మీద పడ్డ మట్టిలో నుండి సూది గుచ్చుకుంటే దాని ద్వారా టెట్నస్ వచ్చే అవకాశం, ధనుర్వాతం అనేది. అంచేత నేను వెంటనే టెట్నస్ టాక్సైడ్ ఇంజెక్షన్ చేయించుకోవాలి. ఎందుకంటే దుమ్ములో ధనుర్వాతాన్ని కలిగించేటి, టెట్నస్ వ్యాధిని కలిగించే క్రిములు చాలా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల సంజయ్ సూది గుచ్చుకున్నా, ముళ్ళు గుచ్చుకున్నా, తెగినా, గాయమైనా, పుళ్ళున్నా టెట్నస్ టాక్సైడ్ ఇంజెక్షన్ ఎంచుకోవాలి. అయితే దాని ద్వారా దుమ్ములో ఉన్న క్రిములు లోపలికి ఎంటర్ అవుతాయి. కొంతమంది ఒకటారు మేకు గుచ్చుకుంటేనే, రేగు తెగితేనే టెట్నస్ టాక్సైడ్ ఇంజెక్షన్ చేయించుకుంటారు. నో, ఏదైనా ఒక పుళ్ళు ఉన్నవాడు చెప్పులు లేకుండా మట్టిలో నడిస్తే కూడా ఆ పుళ్ళ ద్వారా గాయం మట్టిలో నుంచి క్రిములు పుళ్ళ ద్వారా శరీరంలోకి వెళ్ళి టెట్నస్ రావడానికి అవకాశం ఉంది. ఒక గాజు మామూలు చాలా షార్ప్ కత్తితో తెగిన ఆ బ్లేడ్ దిగినా దాని ద్వారా లోపలికి వెళ్ళాలి. అంచేత ఎప్పుడైనా ఒంటికైనా పుళ్ళున్నా, గాయాలైనా టెట్నస్ టాక్సిన్ అని చెప్పి ఈ వ్యక్తికి సూది గుచ్చుకుంది కనుక టెట్నస్ టాక్సిన్ చేయించుకోవాలి. కానీ ఎయిడ్స్ మందులు కానీ ఏమీ వాడవలసిన పని లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.